పరిస్థితి. రైట్, నెక్స్ట్ అండి, సమరం లేని శాసనసభ మండలిలో మెగా రచ్చ. అంటే శాసనం సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చోటు చేసుకుంటుంది అసెంబ్లీలో. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం అబ్బా మండల్లో మళ్ళీ బాగుంది కదా, మండల్లో మజా ఉంది కదా, మండల్లో మంచి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి కదా, మండల్లో సూపర్ కదా అని చర్చ జరుగుతూ ఉంది. ప్రేమ రాలేదంట. శాసనసభలోకి వచ్చేటప్పటికి శాసనసభలో మనకి ఇప్పుడున్న దగ్గర అసలు పాపం ఏముంది, ఏక్ నిరంజన్ అని చెప్పిన కూటమి ప్రభుత్వం తప్ప వాళ్ళు లేరు. వాళ్ళు 11 మంది రాలేదు, వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఉంటే ప్రజల తరపు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, వీళ్ళు ఆన్సర్ చేస్తారు. కొంచెం వాడి వేడిగా చర్చ జరగాలి. శాసనసభకి వెళ్ళినా శాసన మండలిలోకి వెళ్ళినా వాడి వేడిగా చర్చ జరగాలి. దీంట్లో మీడియాకు ఒక విచిత్రమైనటువంటి ఒక చేదు అనుభవం, ఒక స్వీట్ మెమరీ ఏంటంటే మీడియా మొత్తానికి దాదాపు గత 20 సంవత్సరాల కాలంగా చూస్తే అసెంబ్లీని చాలా హై ప్రయారిటీ తీసుకుంటుంది మీడియా కానీ, లేకపోతే పబ్లిక్ కానీ. మీడియా తీసుకెళ్లేటువంటి డ్రైవ్ కాబట్టి అసెంబ్లీని చాలా ఎక్కువగా తీసుకెళ్ళింది. 100కి 95% అసెంబ్లీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 5% మండలం మీద చేసిద్ది. మండలంలో మంచి చర్చలు జరిగినా, మంచి ఆర్గ్యుమెంట్ ఏదైనా పట్టించుకోదు, అసెంబ్లీ మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలం మీద చర్చ, అంటే అటెన్షన్ అంటే లైవ్ ఇవ్వటం. మండలం మీద లైవ్ ఇస్తున్నారు, అసెంబ్లీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏముండేది, వీళ్ళు ఎంతసేపు చెప్పుకున్నా వీళ్ళకి వీళ్ళే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, కాదు అది కాదులే ఇది కాదంటే సర్దుకొని నువ్వు అది అడుగు నేను చెప్తాను అనుకునేటువంటి వ్యవహారం తప్ప దాంట్లో మసాలా లేదు. ఎప్పుడైనా కానీ ప్రజలకు మసాలా కావాలి, మీడియాకి మసాలా కావాలి. ఆ మసాలా అంతా ఇప్పుడు మండల్లో ఉంది. అందుకని మండల్లో మజాగా ఉంది, స్పైసీగా ఉంది, బాగా హైప్గా ఉంది. అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అలిగి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి దీంట్లో ఆ స్పైసీ మసాలా కనపట్టలేదు. సరే, మొత్తానికి పాపం మండలి స్పీకర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు గతంలో మీడియాని పిలిచి అందరిని పిలిచి మాకు కూడా కొద్దిగా టైం ఇవ్వండి, మాకు కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి మీడియాలో, మరీ మీరు పూర్తిగా అసెంబ్లీ వైపు వెళ్తున్నారు, మా మండలం పట్టించుకోకపోతే ఎట్లా, మా మండలంలో మంచి డిబేట్ జరుగుతున్నాయి, మాకు కూడా ఆ సమయాన్ని కేటాయించండి, మీడియాలో మీరు ఇస్తే కదా పబ్లిక్ తెలిసేది మంచి డిబేట్స్ అని చెప్పని మండలి చైర్మన్స్ గతంలో అనేక సందర్భాలు అడిగారు. కానీ కానీ ఇప్పుడు ఇవ్వక తప్పదు. ఎందుకంటే అక్కడ ఉన్న మజా అంతా, ఇక్కడ మజా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు, బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో కూర్చున్నారు. ఎవరు ఎక్కడైతే కూర్చోకూడదు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఎవరు ఎక్కడైతే ఉండకూడదు వాళ్ళు అక్కడ ఉన్నారు. దాంతో అటు ఇటు అయింది. ఇప్పుడు జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు అనుకునేట్టుంది, ఆ పార్టీకి లీడర్షిప్ ఈయన అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పాపం ఇంట్లో ఉండి రివ్యూ చేస్తున్నారు, పాపం అక్కడ కదా రివ్యూ చేయాల్సింది. సరే, ఏదన్నా కానీ ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడేటప్పుడు పదవులు ఉన్నాయా లేవా అనేటువంటిది కాదు, వాటికి అన్నిటికంటే ప్రజల కోసం పోరాటం అనేటువంటిది నాయకుడి లక్షణం. అలా పోరాడినప్పుడు ఆ నాయకుడికి ఖచ్చితంగా ప్రజల మద్దతు లభిస్తుంది. ఏదో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఇవ్వలేదు అనేది కారణం కనపట్ల. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు, అప్పుడున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. వాళ్ళందరినీ చాలా ఇష్టానుసారంగా, చాలా అసభ్యకరంగా, అవమానకరంగా, నీచాతినీచంగా, అత్యంత సమాజం సిగ్గుపడే రీతిలో, అసెంబ్లీ కన్నీళ్లు పెట్టేటువంటి రీతిలో అప్పుడున్నటువంటి శాసనసభ్యులు, టీడీపీ సభ్యులను ఆ రకంగా అవమానించారు. ఆ అవమానించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 11 మంది కనుక వెళితే వాళ్ళు కూడా అలా మాట్లాడతారేమో, వాళ్ళు కూడా అలా అవమానిస్తారేమో, అలా అవమానిస్తే మనం ఎలా ముఖం చూపించాలి, ఆ రకంగా ఎలాంటి ఫేస్ చేయాలి, దాడి చేస్తారేమో అనేటువంటి అనుమానంతో, భయంతో ప్రతిపక్ష హోదా అడ్డం పెట్టుకొని అందుకు రావట్లేదు అనేటువంటిది కూడా అసెంబ్లీలో కొద్దిగా సీనియర్ ఎమ్మెల్యేలు చర్చించేటువంటి అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిడతంటే నవ్వుతా ఉంటాడు ఆ రోజు ఎక్కడ అసెంబ్లీలో. అంటే అది చేయకూడదు ఆయన, బట్ ఎవరైనా లీడర్ అనేటువంటి వ్యక్తి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కావచ్చు, లీడర్ అంటే సీఎం, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు, ఎవరైనా సరే అలా చేయకూడదు. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిడతంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటా కూర్చున్నారు. అట్లా అనేక సందర్భాల్లో జరిగింది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఎవరైనా టీడీపీ సభ్యులు అవమానకరంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతామనంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఇది. ఈయన నవ్వుకుంటూ ఉంటాడు, ఈయన అబ్జెక్షన్ రైజ్ చేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితి అసెంబ్లీలో చోటు చేసుకొని ఉండేది. అది దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు పాపం అసెంబ్లీలో ఆయన తన ఆవేదన వెళ్ళగక్కాడు. బీజేపీ శాసనసభ్యులు, సీనియర్ లీడర్, ఆయన ఏం ఆవేదన వ్యక్తం చేశాడు, టిట్కో ఇళ్లలో గతంలో చేసినటువంటి డబ్బులను ఇంతవరకు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ విశాఖలో కట్టినటువంటి ప్యాలెస్ డబ్బులను మాత్రం టకటకా రిలీజ్ చేసేశారు.
ఏది విశాఖలో కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్యాలెస్ డబ్బులు, రుషికొండ ప్యాలెస్ డబ్బులు అని చెప్పాడు. ఇక్కడే అత్యంత కిటుకు ఒకటి ఉంది, చిన్న టెక్నిక్ ఒకటి ఉందన్నమాట వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే. అదే గనక ఆయన ఉద్దేశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతితో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, అవినీతి మయంతో జరిగినటువంటి వర్కులకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చక్కగా బిల్లులు చెల్లిస్తున్నారు అని. ఎందుకు చెల్లిస్తారు బిల్లులు? టింగ్ టింగ్ ఉంటే చెల్లిస్తారు, టింగ్ టింగ్ లేకుండా చెల్లిస్తారా ఏంటి? అది తీసుకొని ఇస్తున్నారు అనేది ఆయన పరోక్షంగా, ఆయన డైరెక్ట్గా అనకపోయినా ఆయన అన్నటువంటి అభిప్రాయం అదే. ఆయన టిట్కో ఏళ్ళకింది ఆయనకు 120 కోట్లు రావాలంట. ఆయన కాంట్రాక్టర్ కదా, నాకు డబ్బులు రావట్లేదు, నేను ఎమ్మెల్యేగా నేనే తిరుగుతుంటే నన్నే పట్టించుకోవట్లేదు, ఇది ఎక్కడ సమస్య అండి? వైసీపీ వాళ్ళు మొత్తానికి అప్పుడు చేసిన కాంట్రాక్టర్ల మొత్తానికి మాత్రం డబ్బులు టకా ఇచ్చేస్తున్నారు, ఏంట్రా బాబు అని చెప్పని అడిగితే పక్కకి పిలిచి వాళ్ళ చెవిలో మేము టిక్ టిక్ చేసేసామని చెప్తున్నారు, ఇదేంటండి అని చెప్పని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు చేసింది? విష్ణుకుమార్ రాజు గారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బిల్లులు అవుతున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మేము పనిచేసినటువంటి వాళ్ళకి, టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, మాకు ఎవరైతే మాకు సంబంధించిన వాళ్ళు డబ్బులు రావట్లేదు, బిల్లులు రావట్లేదు అని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లాంటిది కనుక ఒకటి వస్తే ఆ అధికారిని ఎత్తి లోపలేసి అతని మీద ఏదో కేసు పెట్టి ఒక తోముడు దోమి అవసరమైతే త్రిబులార్ని తీసుకు పెట్టి ఒక అరికాలు కోటింగ్ ఇచ్చినట్టు అరికాలు కోటింగ్ ఇచ్చి ఇంకెవరన్నా కానీ టీడీపీ వాళ్ళకి బిల్లులు రైజ్ చేస్తారా అని చెప్పి తాట తీసి తోలు తీసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసేవాళ్ళు. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు కదా, అది అక్కడ అడ్వాంటేజ్ వాళ్ళకి, అది అడ్వాంటేజ్. అంటే 5 సంవత్సరాల కాలంలో ₹1 బిల్లు రాలా. 5 సంవత్సరాల కాలంలో మనకు ₹1 గవర్నమెంట్ యాడ్ ఇవ్వలేకపోయారు, ఇవ్వలేదు. అంటే అలాంటి మరి ఇప్పుడు ఈ 15 నెలల్లో మరి అందరికీ ఏదో ఒకరిద్దరికి తప్ప మిగిలిన అందరికీ ప్రభుత్వం కొంచెం దగ్గర కానీ సరే ఏదో అంటే ఆ మనస్తత్వం, ఆ వెంటాడి వేధించేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదు. సరే అందుకని కొంచెం అలా జరుగుతూ ఉంది. పాపం విష్ణుకుమార్ రాజు గారి ఆవేదన కూడా పాపం బాధ కూడా వేయండి. పాపం ఆయన 120 కోట్ల సంగతి ఉంది తేల్చండి. బైట్స్ ప్లీజ్. ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులు ఆదుకుందనే విషయం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇచ్చినప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. కానీ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, చెప్తే మళ్ళీ ఏమైనా బాధపడతారేమో అని అనుకుంటున్నాను. తర్వాత మేము చెప్పినప్పుడు బాధపడుతున్నాం. నేను బాధపడను, మీరంటే నేను బాధపడను, నేనంటే మీరు బాధపడను. 40 ఏళ్ల నుంచి మీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చా. మీరు మా దాంట్లో సగం వయసు లేదు, మీకు ఎత్తిపోయిన పార్టీ గురించి మాట్లాడారే నాకెక్కడ మీలాగా దిగజారు లేదు. నేను జిఎస్టీ 2వ రిఫార్మ్ తీసుకొచ్చారు. నేను ఎప్పుడు కూడా రిఫార్మ్ అంటే నేను ముందుంటాను. అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం, మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్, డోంట్ అబ్జెక్ట్, ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను మరి పనులు చేసిన వాళ్ళకి 2022లో అక్టోబర్లో హ్యాండ్ ఓవర్ చేసేసి లబ్ధిదారులు కూడా దిగిపోయి చేసేసిన వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంత దారుణం అనేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 15 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఈ ఏపీ టిడ్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. ఏపీ టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసి. అరే పనులు చేసిన ఆయన ఆవేదన అంటే జరుగుతుంటాయి, సిస్టమ్ అన్నదా ఇంత పెద్ద సిస్టంలో జరుగుతుంటాయి. బట్ అదే కనుక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేయండి, చేసి అది అట్లా ప్రాసెస్ చేయించేది. ఆయన దాన్ని అడ్డుకోవటం వల్ల ఏమైందంటే ఇంకో కాంట్రాక్టర్ రావాలన్నా పని చేయాలన్నా భయపడతారు. గతంలో మీరు సింపుల్ లాజిక్ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఒక చిన్న ఉదాహరణ మనం ఎగ్జాంపుల్గా చూడవచ్చు.
గతంలో ఆర్డబ్ల్యూఎస్ వర్కర్కి లేకపోతే రూరల్ వాటర్ సప్లై వర్కర్స్కి లేకపోతే పంచాయతీరాజ్ వర్కర్స్కి గతంలో టెండర్లు పిలిచేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయడానికి రాలా. అదేంట్రా బాబు, టెండర్ వేయడానికి కాంట్రాక్టు అంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు, కాంట్రాక్టర్లు రాలేదు ఏంటంటే ఏడొస్తారు, బిల్లులు రావు అనేటువంటి భయంతో రాలా. అదే కాంట్రాక్టర్లు చేసినటువంటి వాళ్ళకి బిల్లులు ఇవ్వమని చెప్పని అర్ధనగ్న ప్రదర్శనలో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఇది చేయటం, భిక్షాటన చేయటం, ఇట్లాంటివి చాలా చేశారు ఏది గతంలో. కానీ ఇప్పుడు టెండర్ పిలుస్తున్నారంటే క్యూలు కట్టి టెండర్లో పార్టిసిపేట్ చేసి వర్కులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడికి, అనుభవం లేనటువంటి నాయకుడికి, ప్రజా పరిపాలన చేయాలనేటువంటి నాయకుడికి, ప్రజలతో సంబంధం లేదు తానే అనుకునేటువంటి నాయకుడికి ఉన్నటువంటి వ్యత్యాసం నాకు అర్థమవుతూ ఉండిద్ది. శ్రీనివాస్ ఏంటి, ఏం జరిగింది మండల్లో? అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ రోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే మాత్రం వైసీపీ మరలా కూడా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసింది. కానీ శాసన మండలికి సంబంధించి చూస్తే మాత్రం శాసన మండలి సభ్యులు మాత్రం హాజరవడం జరిగింది. అయితే శాసనసభకు సంబంధించినటువంటి దానిలో ప్రశ్నోత్తరాలు జరిగినాయి. ప్రశ్నోత్తరాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు, పలు ప్రశ్నల మీద, వస్త్రోత్తరాల మీద చర్చ జరిగింది. అయితే టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించి టిడ్కో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు 6 ఏళ్ళుగా ఆ కాంట్రాక్టర్లందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది చనిపోయిన పరిస్థితి అంశాలను కూడా ఆయన సభ దృష్టికి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. టిడ్కో ఇళ్లకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం ఉన్న ఇళ్లతో పాటు ఏవైతే కట్టినీళ్ళన్నీ నిర్మాణం పూర్తి చేయడానికి సుమారు 6,300 కోట్లకు పైగా డబ్బులు ఆలోచించేసి దీనికి సంబంధించిన దాంట్లో అడుకో నుంచి కూడా రుణాలు తీసుకుంటామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ దానికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అనంతరం జీఎస్టీకి సంబంధించినటువంటి దాని మీద మొన్నే జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో జీఎస్టీకి సంబంధించినటువంటి స్లాబులు సవరణ జరిగింది. ఇది దేశానికి ఎంతో కీలకమైనటువంటి సవరణలు జరిగినాయని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసేటువంటి తీర్మానాన్ని జీఎస్టీ 2.0 సంబంధించిన ధన్యవాదాల తీర్మానానికి ఈ రోజులో చర్చ జరిగింది. చర్చలో వివిధ సభ్యుల పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దీని మీద సమర్పించడం జరిగింది. శాసన మండలికి సంబంధించి చూస్తే మాత్రం అసెంబ్లీకి అయితే అసెంబ్లీలో బలం లేదు కాబట్టి వస్తున్నారు, కానీ శాసన మండలికి చూస్తే బలం ఉంది కాబట్టి శాసన మండలిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కనీసం సభ జరిగేందుకు మంత్రులు కూడా శాసన మండలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే మంత్రులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమాధానం ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు యూరియాకు సంబంధించిన శాసన మండలి ప్రారంభం కావాలంటే ముందుగానే వాయిదా తీర్మానం ఇచ్చారు. యూరియా కొరతకు సంబంధించి, మందుల కొరతకు సంబంధించి శాసన మండలి చైర్మన్ దాన్ని తిరస్కరించారు చర్చకి. ఈ నేపథ్యంలో చర్చ వాళ్ళు పెద్ద ఎత్తున చర్చ. అయితే దానికి మంత్రి అచ్చెన్నాయుడు కూడా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బీఎస్సీ అయిపోయిన తర్వాత, బీఎస్సీలో చర్చించిన తర్వాత అవసరమైతే పూర్తి చర్చ చేస్తామని చెప్పారు. రైట్ శ్రీనివాస్, రైట్.